ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 298. ఈరోజు డేట్ మనకి 23 అక్టోబర్ 2019. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ నోట్ 8 మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దీంట్లో కెమెరాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్న సపరేట్ ఒక అన్బాక్సింగ్ వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోలు మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే మన ఛానల్కి బెటర్గా గ్రోత్ అనేది వస్తుంది. ఇవన్నీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ అవి వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళి తెచ్చుకొని మరీ అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ మా దగ్గరికి అయితే చాలా లేట్గా డెలివరీ అవుతుంటే వేరే దగ్గరికి ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో చాలా వరకు కష్టపడుతున్నాను, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. మీరు ఇంకా సపోర్ట్ చేస్తేనే మనకి బెటర్గా గ్రోత్ అనేది వస్తుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ రెడ్మీ నోట్ 8 మొబైల్లో మనకి డిఫాల్ట్గా గూగుల్ కెమెరా సపోర్ట్ అయితే ఉంది. దీంట్లో ఆల్రెడీ గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేశాను, నా పర్సనల్ సెట్టింగ్స్ మొత్తం కూడా దాంట్లో అప్లై చేశాను. ఎక్సలెంట్గా ఉంది. మీరు ఆల్రెడీ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న కెమెరాతో తీసిన ఫోటో ఏదైతే ఉందో అది మీకు గూగుల్ కెమెరాతో తీసిన ఫోటోనే. చాలా చాలా బాగుంది. సపరేట్గా దీనికి ఒక వీడియో అనేది రేపు మార్నింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే నా సెట్టింగ్స్ అన్ని కూడా మీకు ఒక XML ఫైల్ రూపంలో పంపిస్తాను, డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి ఫైనల్గా మన ఇండియాలో MIUI 11కి సంబంధించిన ఫస్ట్ బ్యాచ్ డివైజెస్లో 2 మొబైల్స్కి MIUI 11కి సంబంధించిన అఫీషియల్ స్టేబుల్ బిల్డ్ని రిలీజ్ చేసింది. దాంట్లో ఫస్ట్ మనకి రెడ్మీ K20 మొబైలు, రెండోది రెడ్మీ 7A మొబైలు. రెడ్మీ K20 Pro కూడా అఫీషియల్గా వీళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పారు. కాకపోతే రెడ్మీ K20 Proకి అయితే రాలేదు, కానీ రెడ్మీ K20కి మాత్రం అఫీషియల్గా స్టేబుల్ బిల్డ్ అనేది నిన్ననే రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలామంది స్క్రీన్ షాట్స్ అయితే షేర్ చేస్తూనే ఉన్నారు. సో ఎవరైతే రెడ్మీ K20 అలాగే రెడ్మీ 7A ఈ 2 మొబైల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు అప్డేట్ వచ్చింది అనుకోండి, కింద కన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. రియల్మీ ఈరోజు మన ఇండియాలో రియల్మీ 1 అలాగే రియల్మీ U1 అలాగే రియల్మీ 5 Pro ఈ 3 మొబైల్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని రోల్అవుట్ చేసింది. ఈ అప్డేట్లో వీళ్ళు మేజర్గా ఓల్డ్ బగ్స్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే సిస్టంలో చాలా వరకు చేంజెస్ వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దాంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది నోటిఫికేషన్ ప్యానల్ని రీడిజైన్ చేశారు. అలాగే ఫైనల్గా వీళ్ళు డార్క్ మోడ్ ఫీచర్ని కూడా ఎనేబుల్ చేసినట్టు తెలుస్తుంది. రియల్మీ XT లాంచ్ ఈవెంట్లో వీళ్ళు అనౌన్స్ చేశారు. త్వరలోనే కలర్ వైస్లో మనకి డార్క్ మోడ్ ఫీచర్ని తీసుకురాబోతున్నట్టు వీళ్ళు అనౌన్స్ చేశారు కదా. సో ఫైనల్గా వీళ్ళు ఈరోజు ఈ అప్డేట్లో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అలాగే మేజర్గా ఇంకా మాట్లాడుకోవాల్సింది దీంట్లో డిజిటల్ వెల్బీయింగ్ ఫీచర్ని కూడా వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా వీళ్ళు ఈ అప్డేట్స్లో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో ఎవరైతే రియల్మీ 1 రియల్మీ U1 అలాగే రియల్మీ 5 Pro ఈ 3 మొబైల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఒకవేళ అప్డేట్ వస్తే కింద కామెంట్స్లో కన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. అయితే ఈ రియల్మీ ఈరోజు తీసుకొచ్చిన ఈ అప్డేట్లో మాత్రం చాలా వరకు ఒక ఇష్యూని చాలామంది ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేంటంటే ఫస్ట్ టైం మనకి రియల్మీ మొబైల్స్లో యాడ్స్ని కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మాదర్స్ అయితే చాలాసార్లు మనకి ప్రతి లాంచ్ ఈవెంట్లో కూడా వాళ్ళ కాంపిటేటివ్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటూ మా మొబైల్స్లో ఉన్న కలర్ వేస్లో మాత్రం ఎలాంటి యాడ్స్ అనేవి ఉండవు, వేరే వాళ్ళు యాడ్స్ కూడా తీసుకొస్తుంటారు, కానీ మేము మాత్రం యాడ్స్ తీసుకురామని ఈయన ప్రతిసారి లాంచ్ ఈవెంట్లు చెప్తూనే ఉంటారు. కానీ ఏనే మాట తప్పినట్టు అర్థమవుతుంది. సో వీళ్ళ మొబైల్స్లో కూడా యాడ్స్ అనేవి ఫైనల్గా వచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఒక కంపెనీ కాదు, చాలా వరకు కంపెనీలు ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. ఇంక్లూడింగ్ సామ్సంగ్ కూడా మనకి రీసెంట్గా తీసుకొచ్చిన బడ్జెట్ మొబైల్స్లో కూడా మనకి యాడ్స్ అనేవి తీసుకొస్తుంది. సో అందుకని రియల్మీ మొబైల్స్లో కూడా మనం ఫ్యూచర్లోనే యాడ్స్ని చూసే అవకాశం ఉంటుందా లేదా అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్గా అయితే రియల్మీ 1 అలాగే రియల్మీ U1లో మాత్రం చాలామంది యాడ్స్ని చూస్తున్నట్టు తెలుస్తుంది. దీని మీద మరి రియల్మీ కంపెనీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. చాలామంది ట్విట్టర్లో అయితే కంప్లైంట్ చేస్తున్నారు, మరి ఇంతవరకు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఏదైనా రెస్పాన్స్ ఇచ్చారనుకోండి, మళ్ళీ రేపటి టెక్ న్యూస్లో మీకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఆస్క్ మాధవ్ ఎపిసోడ్ అనేది మాధవ్ అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదా. సో ఈ ఆస్క్ మాధవ్ ఎపిసోడ్లో ఫైనల్గా మనకి రియల్మీ ఓఎస్కి సంబంధించిన కన్ఫ్యూజన్ అనేది మొత్తాన్ని ఈయన క్లియర్ అయితే చేశారు. రియల్మీ ఓఎస్ అనేది రావట్లేదని ఈయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. రియల్మీ ఓఎస్ అనేది రాదు, కానీ కలర్ వైస్ 7 అనేది త్వరలోనే మనకి రాబోతుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ కలర్ వైస్ 7 మనకి నియర్ టు స్టాక్ ఉంటుందని ఈయన కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మాధవ్ అయితే ఈ విషయంలో కూడా మళ్ళీ ఒకసారి మిస్టేక్ చేసినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈయన కన్ఫర్మేషన్ ఇచ్చారు రియల్మీ ఓఎస్ అనేది త్వరలోనే రాబోతుందని వాళ్ళ కమ్యూనిటీ ఏదైతే అఫీషియల్ థ్రెడ్స్లో కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు రియల్మీ ఓఎస్ లేదని ఈయన కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. త్వరలో కలర్ వైస్ 7 అయితే వస్తుంది, అది నియర్ టు స్టాక్ అయితే ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి స్పెషల్గా ఇండియా కోసమే ఈ రియల్మీ కలర్ వైస్లో మాత్రం మనకి నియర్ టు స్టాక్ ఎక్స్పీరియన్స్ అయితే మేము తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఫైనల్గా మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు కలర్ వైస్ తోనే కంటిన్యూ అవ్వబోతున్నారు. రియల్మీ ఓఎస్ అనేది మనకి ఇక రాదు అని క్లారిటీ అయితే వచ్చింది.
MediaTek ఫైనల్గా Q1 2020లో మనకి చీపెస్ట్ 5G చిప్సెట్ని తీసుకురాబోతున్నట్టు ఈరోజు వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఆల్రెడీ వీళ్ళు ఒక 5G ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని కూడా రీసెంట్గానే లాంచ్ చేశారు, MediaTek Helio M70. ఈ MediaTek Helio M70 అనేది మనకి 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదే ప్రాసెసర్తో మనకి Redmi K30 మొబైల్ మనకి ఫస్ట్ లాంచ్ కూడా కాబోతుంది Q1 2020లో. అయితే వీళ్ళు ప్రజెంట్గా మిడ్ రేంజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే వీళ్ళు MediaTek Helio సిరీస్లో మనకి P60 P70 ఇలాంటివి బాగా సక్సెస్ అయినాయి కదా, సో వీళ్ళు ఆ నెక్స్ట్ జనరేషన్లో వీళ్ళు 5G చిప్సెట్స్ కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది కంపెనీస్ కూడా ఏం చేస్తున్నారంటే MediaTekకే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు ప్రాసెసర్ల విషయంలో. ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి, ఇది మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇది మనకి Qualcomm స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతో కంపేర్ చేసుకుంటే నియర్లీ మనకి 30% మాత్రమే ప్రైస్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ Qualcomm ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ రఫ్గా ఒక $70 ఉంటుంది, $50 నుంచి $70. ఇది రీసెంట్గా Redmi వాళ్ళే కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, $70 వరకు ఉంటుంది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. కానీ MediaTek Helio M70 మాత్రం వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఏదైతే ఉందో MediaTekది, అది జస్ట్ మనకి $25 నుంచి $30 మాత్రమే ఉంటుంది. అంటే నియర్లీ మనకు ఒక ఆఫ్ రేట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఓఎమ్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటే వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం సింపుల్గా MediaTekని ఎక్కువగా ప్రిఫర్ అయితే చేస్తున్నారు. సేమ్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి, కాకపోతే MediaTek ప్రాసెసర్లో మనకి గూగుల్ కెమెరా అనేది సపోర్ట్ చేయదు. ఇది ఒకటే ప్రాబ్లము. రిమైనింగ్ అంతా కూడా ఏదైతే పెర్ఫార్మెన్స్ రెగ్యులర్గా మనం ఏవైతే టాస్క్లు యూజ్ చేస్తుంటామో అవే యాస్టిల్గా అన్ని కూడా ఏ ప్రాసెసర్లో అయినా మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది MediaTek ప్రాసెసర్తో. సో ఫైనల్గా వీళ్ళు కూడా మనకి మిడ్ రేంజ్లోనే చీపెస్ట్ 5G చిప్సెట్స్ని 2020లో Q1లోనే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రియల్మీ త్వరలోనే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా Realme 5Sని తీసుకురాబోతుంది. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న Realme 5కి ఒక సక్సెసర్ అవుతుందా లేకపోతే దానికంటే లోవర్ వేరియంట్ అవుతుందా అనేది క్లారిటీ అయితే లేదు. సో దీని మోడల్ నెంబర్ మాత్రం RMX 1925 అని తెలుస్తుంది. ఇంతకుముందు Realme 3 తర్వాత మనకి Realme 3i వచ్చింది, కొంచెం లోవర్ స్పెసిఫికేషన్స్తో వచ్చింది అది. ఈసారి కూడా మనకి ఈ Realme 5 తర్వాత Realme 5S అనేది లోవర్ స్పెసిఫికేషన్స్ వస్తుందా హైయర్ స్పెసిఫికేషన్స్ వస్తుందా అనే క్లారిటీ అయితే ఇంతవరకు లేదు. జస్ట్ ఇది దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. త్వరలోనే మనకి ఇండియాలో కూడా లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. మోటరోలా నుంచి త్వరలోనే వాళ్ళ నుంచి రాబోతున్న ఫస్ట్ పాపప్ మెకానిజంతో ఉన్న ఫోన్ కూడా లాంచ్ అవుతుందని ఇంతకుముందు మనకు ఒకసారి న్యూస్ అనేది బయటకు వచ్చింది. దీని పేరు Motorola One Hyper అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ ఫోన్కి సంబంధించిన ఇంకొక కన్ఫర్మేషన్ కూడా ఈరోజు మనకి బయటకు వచ్చింది. ఇది మనకి మేబీ డిసెంబర్ ఎండ్ లోపే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది, లేదంటే Q1 2020లో అయినా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. మేబీ దీంట్లో ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. రెండోది మనకి డెప్త్ సెన్సర్ అయితే అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఆ పాపప్ మెకానిజంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అయితే అవుతుందని అనుకుంటున్నారు. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంతవరకు రాలేదు, కానీ దీనికి సంబంధించిన ఇమేజ్లు మాత్రం లీక్ అయితే అవుతున్నాయి. త్వరలో మనకి ఇది లాంచ్ కాబోతుందని తెలుస్తుంది. దీని పేరు Motorola One Hyper అని తెలుస్తుంది. Xiaomi ఈ మంత్ 24వ తారీఖున చైనాలో వాళ్ళ కొత్త సబ్ బ్రాండ్ Mi 2 ఉంది కదా, ఈ Mi 2 సిరీస్లో ఒక హయ్యర్ వేరియంట్ని కూడా లాంచ్ చేయబోతున్నారని ఇంతకుముందే మనకి కొన్ని న్యూస్లు అనేవి బయటకు వచ్చినాయి. దాని పేరు Mi 2 CC9 Pro అనమాట. ఈ Mi 2 CC9 Proలో మనకి బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్లో ఫస్ట్ మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుందని ఇంతకుముందే మనకి దీనికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. దీంట్లో మనకి Qualcomm స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో ఇంకొక కన్ఫర్మేషన్ కూడా ఈరోజు బయటకు వచ్చింది. దీంట్లో వాడబోతున్న ఛార్జర్ మనకి 30 వాట్స్ ఛార్జర్ అని తెలుస్తుంది. ఇది గ్లోబల్గా మాత్రం MI A3 Pro రూపంలో లాంచ్ చేసే అవకాశం ఉందని ఇంతకుముందే మనకి చాలా వరకు లీక్స్ అనేవి బయటకు వచ్చినాయి. రేపు మనకి 24వ తారీఖున ఇది చైనాలో లాంచ్ అయిన తర్వాత మళ్ళీ దీనికి ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది మనకి MI A3 Pro రూపంలో వస్తుందా లేదా అనేది ఆ తర్వాత మనకి కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో ఎవరైతే ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోటోలు పెడుతూ ఉంటారో, అంటే ప్రతిసారి మనకి ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో లేకపోతే ఇంకెక్కడైనా సరే వీళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు కదా, సో వాళ్ళ కోసం ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ షేర్ చేస్తాను. ఇదేంటంటే మనకి ఫోటో ఫిల్టర్స్ అనమాట. అంటే మనం రెగ్యులర్గా మన స్టాక్ కెమెరాతో ఒక ఫోటో తీసుకున్న తర్వాత దానికి డిఫరెంట్ ఫిల్టర్స్ అప్లై చేసుకునే అప్లికేషను. దీని పేరు అనలాగ్ సమ్మర్ ఫిల్టర్స్ ప్రో. దీని ప్రైస్ $90. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 2 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీని రేటింగ్ 4.6 ఉంది, సైజు 40 MB వరకు అయితే ఉంటుంది. సూపర్గా ఉంది. డిఫరెంట్ ఫిల్టర్స్ అనేవి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఎవరైతే ఫోటో లవర్స్ ఉన్నారో వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి, సబ్స్క్రైబర్స్ పెంచండి, వ్యూస్ పెంచండి, అలాగే లైక్స్ కూడా పెంచండి. అప్పుడే మనకు కొంచెం బెటర్గా ఇంకా కాంటెంట్ని ప్రిపేర్ చేయడానికి ధైర్యం అనేది వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.